పేరు ఉషారాణి అండి. గుంటూరు జిల్లా చెరుగుపల్లి నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ జూలైలో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదని గుంటూరులో డాక్టర్స్ టెస్ట్ చేసి జూలై 22 నాకు గుంటూరులోనే సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ కంప్లీట్ అయ్యాక కీమోథెరపీ తీసుకుంటున్నాను. 4th టైం కీమోథెరపీ నాకు బాగా ప్రాబ్లం అయింది. ఆ నైట్ చాలా సీరియస్ అయిపోయాను. నేను ఆ నైట్ ప్రేయర్ చేసుకొని, దేవుడా ఇంకా ఈ బాధ నేను పడలేను, ఇంజెక్షన్స్ అనేది నేను నా ఒంట్లోకి ఎక్కించుకోను, శ్యామ్ కిషోర్ బ్రదర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొచ్చుకుంటాను అని అనుకున్నాను. December 5th 2010లో ఫస్ట్ సారిగా ఈ ప్రేయర్కి వచ్చానండి నేను. తర్వాత డేవిడ్ మెమోరియల్ స్కూల్లో బ్రదర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ గారు ప్రేయర్ చేసి మీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయని చెప్పారు. అలానే నేను మార్చి 10th విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. చెకప్ చేయిస్తే నాకు డాక్టర్స్ ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏమి నీలో లేవు, నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయమ్మా అని చెప్పినారండి. నన్ను స్వస్థపరిచిన యేసు ప్రభుకి కోట్ల కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. అంటే వయసు 12 సంవత్సరాల నుండి, మరియు నాకు 10 సంవత్సరాల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఈ మధ్య నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను, కానీ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. JCNM సంఘానికి రావడం వల్ల నేను పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మారిపోయాను. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్స్ నాకు హార్ట్స్కి సంబంధించి అన్ని టెస్టులు చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ రావడం జరిగింది. నేను గత 26 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఇక మీదట డాక్టర్ గారు వాడనక్కర్లేదు అనడము నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసింది. దేవునికి వందనములు మరియు పాస్టర్ గారికి వందనములు. ఇక్కడ JCNM పెట్టిన కాడి నుంచి నేను ఇక్కడ చర్చికి వస్తున్నాను. మరి నాకు 3 నెలల నుంచి దురాత్మ శక్తులు చాలా పీడిస్తే వాటి వల్ల నేను చాలా సఫర్ అయ్యి హార్ట్ అటాక్, మరి ఫుల్ షుగర్ 500 అబోవ్ దాటిపోయింది. మరి హై బీపీ, మరి థైరాయిడ్ అంటే కూడా నాకు ఏంటో తెలియదు. ఆ థైరాయిడ్ కూడా నాకు వచ్చేసింది. 3 నెలల నుంచి చాలా ఎంత సఫర్ అయ్యానంటే ఇంకా నేను చనిపోతానని మా ఇంట్లో అందరూ సభ్యులు ఇంకా ఇది చనిపోతుంది బ్రతకదని ఒక డిసైడ్కి వచ్చారు. లాస్ట్ని శ్యామ్ కిషోర్ గారు ఒక వారం నన్ను పిలిచి ప్రేయర్ చేశారు. మరి బ్రెడ్ నాకు అది ద్రాక్ష రసం కూడా ప్రేయర్ చేసి నాకు ఇచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేశాక మరి నేను స్వస్థపడి మరి ఈరోజు సజీవ సాక్ష్యంగా నన్ను నిలబెట్టాడు. లాస్ట్ది ఎంజోగ్రామ్ టెస్ట్ అది ఒక్కటి అయితే నాకు అన్ని నార్మల్ రిపోర్ట్లు వస్తాయని ఆ ఒక్కటి చేయించుకోమన్నారు డాక్టరు. ఎంజోగ్రామ్ రిపోర్ట్ చేయించుకున్నాక ఎంజోగ్రామ్ రిపోర్ట్ కూడా నార్మల్ వచ్చింది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ఆయన పేరు రాములు. మేము విడిపోయి 8 సంవత్సరాలు అయింది. నా పిల్లల్ని పెట్టుకొని నేను మస్తు దేవుళ్ళకి మొక్కుకున్నాను, కానీ నాకు ఏ దేవుడు నాకు అడ్డపడలేదు. సంఘానికి మా ఇంటి పక్క వాళ్ళు వస్తారు, సంఘానికి వస్తే దేవుడు నీ భర్త మారి నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వెళ్ళు చర్చికి అని అన్నాడు. ఫస్ట్ వారం వచ్చి నా ప్రార్థన చేసుకున్నాను. నా భర్త నా దగ్గరకు వస్తే నీ సందిటికి తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తా అన్నాను. 2 రోజులలో నా కళలో వచ్చి నీ భర్త వచ్చిండు బిడ్డ, నువ్వు వెళ్ళి తెచ్చుకో నీ భర్తని అని అన్నాడు. నా భర్తని నేను వెళ్ళి తెచ్చుకున్నాను. నా భర్త పూర్తిగా మారిపోయాడు. ఈ సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక నా భర్త నా దగ్గరికి వచ్చాడు. ఆ దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు.